హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ విలేజ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇదిగోండి నేను ఏమేమి చెట్లు, పూల చెట్లు, కాయగూరలు పెట్టుకున్నానో చూపిస్తానండి. పండ్ల మొక్కలు ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ పక్క కొంచెం ఉందండి. మాకు అంత ఇక్కడే ఉందండి. ఇంటి పక్కలో వేసుకున్నాను. ఇది పెరటికాడండి, దొడ్లో తోట అండి. ఇదిగోండి నేనైతే వెళ్ళాను. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడ చిక్కుడు చెట్టు కాండి చూపిస్తానండి. ఇదిగోండి కొన్ని కనకాంబరాలు, ఇది గోవాకండి. ఇది అవైతే పెద్దగా అయిపోయాయి కూడా. మాకు ఇడికేనండి ప్లేస్. ఆ పక్క వేరే వాళ్ళది. ఇది మాడి చెట్టు అండి, కనిపిస్తుందండి. అదిగోండి అరటి చెట్టు అండి. ఇదంతా కూడా జాతి చెట్లు వేసామండి, ఇలాంటి పెద్దవి. అవన్నీ వానీళ్ళు వచ్చి కొట్టుకుపోయాయండి. అదైతే ఖర్జూరపు చెట్టు. ఇదిగోండి ఇంక ఈ పక్క ఇంత పెద్దవి జాతి చెట్లు అండి. ఆ పక్క కూడా అన్ని వానకు వచ్చేసి నీళ్ళని నిండిపోయి పోయినాయండి ఆ జాతి చెట్లు. ఇవైతే ఈసారి కొమ్మ కనకురాలు నాటుకున్నానండి. ఇవైతే డిసెంబరాల పూలు అండి. గిన్నె ఈ నెలలో రేపు నెలలో ఎక్కువగా వస్తాయి కదండి డిసెంబరాలు అండి, అందుకు ఇడిగిపోయాయండి. ఇదిగోండి జాతి చెట్లు. ఇవైతే ఇప్పుడు ఏం పూలు కాయలేదండి. మధ్యలో అరటి చెట్టు అండి. ఈ డమ్ము అయితే నీళ్ళు తక్కువ వచ్చినప్పుడు పోసుకుంటూ ఉంటానండి, అందుకే పట్టి పెట్టుకున్నాను. ఇదంతా జాతి చెట్టు అండి, డిసెంబరాల పక్కలో ఉందండి. అదంతా జాతి చెట్టేనండి. ఆవళ్ళకు అది ఒక కరివేపాకు మొక్క అండి. ఇది మునగ మొక్క. ఇవన్నీ ఈసారి నాటుకున్నానండి, కొమ్మ కనకాంబరాలు. అంతేనండి. ఇదిగోండి ఇట్లా కిందికి వస్తే ఇవంతా తాటి చెట్టు అండి. తాటికాయలు కూడా మాకు ఇక్కడే ఉంటాయండి. మేమేం పెద్దగా కొనుక్కోమండి. ఇదిగోండి మాకైతే కోళ్ళు ఉన్నాయి. ఇదిగోండి కోళ్ళు అదంతా సిరిగి పెడతాయండి. మొక్కలే బతకనివ్వండి. అదిగోండి సూర్యకాంతం చెట్టు అండి. అది సాయంత్రం ఎదుగుతాయి కదండి అవండి. ఇటు వస్తే ఇంకా గోరింటాకు చెట్టు అండి. అదిగోండి మిరప చెట్లు అండి. సరిపోతాయండి ఇవైతే. మిరప చెట్లు 10 ఉన్నాయి. ఏమంటే బెంగి పట్టి సరిగ్గా కాయలేదండి. కాయలు అయితే ఇక్కడ అంతేనండి. ఈ మిరప చెట్ల పక్కన ఇటు పోతే మాడి చెట్టు అండి. ఇవంతా జాతి చెట్టేనండి. ఇది చింతాకు చెట్టు అండి. చింతాకు కూడా మేము కొనుక్కోమండి. చింతాకు కూడా ఇంట్లోనే మాకు. మల్లె చెట్టు అండి. ఇదైతే పెద్ద జామ చెట్టు అండి. అదిగోండి కాయ కూడా కనిపిస్తుంది కదా. అంతేనండి. ఇవంతా జాతి చెట్లేనండి. ఇవైతే పూలు అమ్ముకుంటామండి. అదిగోండి మునగ చెట్టు, సపోటా చెట్టు. ఇక్కడికి వస్తే ఇంకా మాడి చెట్టు ఒకటి వేసామండి. ఇదిగోండి ఇక్కడ ఇంకో మాడి చెట్టు. ఇవన్నీ సారి వేసినట్టువేనండి. నీళ్ళు లేక అప్పుడు ఎండాకాలం అన్నీ పోయినాయండి చెట్లు. ఇదిగోండి ఇటు వస్తే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇదైతే 2 ఏళ్ళు అయిందండి వేసి. మొగ్గ కూడా వేసింది. అంతేనండి. ఇంకా అవన్నీ కూడా జాతి చెట్లేను. అదండి లాస్ట్ కాకర తీగండి, పాదు అంటుకునింది. కాకర పాదు. ఇవంతా ఆ పక్క జాతి చెట్లు, ఈ పక్క మల్లె చెట్లు అండి. కాకరకాయలు ఉన్నాయండి, కొయ్యాల. ఇట్లయితే ఇంకా గుడికి పోవచ్చండి, మా ఊర్లో శివుని గుడికి. అంతేనండి. అన్ని రకరకాల పూలు. అదిగోండి మొగ్గ కూడా వచ్చింది చూడండి. నవంబర్లో అయినా కానీ మల్లెపూలు కాస్తున్నాయి ఆడొకటి. రకరకాల పూలు, కూరగాయలు, పండ్లు అదొకటి పెట్టుకుంటామండి. ఇంకేంటి కొనుక్కోకుండా సరిపోతాయండి. మా పెరట్లో ఇలా వేసేది ఉంది. కిచెన్ వేస్టేజ్ అంతా ఇక్కడ వేసేస్తానండి చెట్లలో. బాగుంటుంది కదండి సతవ. అందుకేనండి ఇటు సైడ్ కూడా కొద్దిగా నాటుకున్నానండి. తెరపుంటే కొమ్మ కనకాంబరాలు. అదిగోండి కొన్ని ఉన్నాయి కనకాంబరాలు. ఆడాడ పూలు పూసాయి. అదిగోండి అరటి చెట్టు ఇంకొకటి. అంతేనండి. అదిగోండి ఖర్జూరం చెట్టు. ఇవైతే పనస, నేరేడు లేవని చెట్లు తెప్పించామండి, ఇంకా నాటలేదండి. అంతేనండి. మా పెరటి తోట మీకు నచ్చింటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడానికి థ్యాంక్స్ అండి. ఉంటామండి.